ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ నేను మీ సుమన్ వినాక్. టీటీడీలో జరిగినటువంటి దారుణ విషాదం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అయితే దీనికి సంబంధించినటువంటి వాటిలో 6 చనిపోవటం జరిగింది. ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగింది, దానికి గల ప్రధాన కారణాలు ఏంటి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలోనే తెలుసుకుందాం. హలో సార్. అండి నాగరాజ్ గారు. సరే, ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగిందని మనం భావించవచ్చు అంటారు? అంటే మీరు ఇన్సిడెంట్ని బట్టి కనుక మనం చూసుకుంటే ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయి అసలు? నిర్లక్ష్యం, అధికార దర్పం, గర్వం, మదగర్వం, సామాన్య భక్తుల్ని పట్టించుకోకుండా కేవలం విఐపీల యొక్క వాళ్ళ కనుసనలోనే బతకడం ఒక లేఖితనం. భగవంతుని మూర్తిని ఏదైతే ఉన్నారో మూలవరుల్ని, ఆ మూలమూర్తిని పూర్తిగా వదిలేసి మ్యూజియంలో ఉన్నటువంటి ఒక కలెక్షన్ చేసే ఒక ఆదాయ మార్గంగా ఎంచుకోవడం వల్ల ఈరోజు దారుణంగా 6 ప్రాణాలకి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన బాధ్యత పూర్తిగా టీటీడీ పాలక మండలి, పాలక యంత్రాంగం పూర్తిగా బాధ్యత వహించాల్సిన అవసరం అయితే ఉంది. ఎప్పటి నుంచో మన పెద్దలు చెప్తున్నారు, మన జిఎల్ చెప్తున్నారు, మన ఆధ్యాత్మిక వేత్తలు చెప్తున్నారు, తిరుమల అనేది ధార్మిక కేంద్రం, సౌకర్యాలు కలిగించండి, స్వామివారిని ఒక భగవన్మూర్తిగా చూపించండి. అనేక లక్షల కోట్ల మంది యొక్క ప్రజల ఆరాధ్య దైవం వెంకన్న స్వామి, ఏడుకొండలవాడు. బాధ వచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఎటువంటి సందర్భాలైనా దేవుడు గుర్తుకొస్తాడు. 7 కొండలు నడిచి ఎక్కి స్వామివారిని దర్శించుకొని ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసి ఒక దివ్యానుభూతిలోనే వెనక మరలా వెళ్తాడు. అందులో భాగంగానే ఈరోజు వైకుంఠ ఏకాదశి దివ్య పర్వదినం సందర్భంగా ఈరోజు జరిగినటువంటి ఒక అవగాహన లేమి, అధికారులకు ముందు చూపు లేకపోవడం, ఒక నిర్లక్ష్య వైఖరి, దీనికి ఈరోజు భారీ మూల్యం 6 నిండు ప్రాణాలు బలి. ముఖ్యంగా భక్తుల యొక్క జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. ఎప్పుడు కూడా చరిత్రలో జరిగిన ఒక దుస్సంఘటన, ఇంత దారుణమైన సంఘటన ఒకరి మీద అంటే ఒకరు నెట్టేసుకుంటూ ఇంతమంది భక్తులు వచ్చారు కాబట్టి తొక్కేసాలు జరిగిపోయింది. ఇది భక్తులు నెట్టివేసే ప్రయత్నం చేస్తే మాత్రం క్షమించరు ఏ భక్తుడు కూడా. ఎందుకంటే భక్తులు వస్తారు, స్వామివారిని సేవించుకుంటారు. మీరు ఉన్నది వాళ్ళకి సౌకర్యాలు కల్పించడం కోసం, వాళ్ళకి భద్రత కల్పించడం కోసం, వాళ్ళకి ఆ దర్శనం కల్పించడం కోసమే మీ పోస్టులు, మీ అధికారాలు, మీకున్నటువంటి అధికారాలు అవి మర్చిపోయి భక్తులు ఇంతమందిగా రావడం జరిగింది. భక్తులు తొక్కిసలాటలు ఆడారు, ఆ దొమ్మి జరిగింది, ఆ తొక్కిసలాటలు చనిపోయారు, మాకు సంబంధం లేదు. ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి. టీటీడీ పాలనా యంత్రాంగం దీనికి పూర్తిగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఎప్పటి నుంచో చెప్తున్నారు. దేవాదాయ శాఖ నుంచి పూర్తిగా ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానానికి అధికారులు స్వయం ప్రతిపత్తి ఇచ్చినట్టుగా ఉన్నారు, కానీ పూర్తిగా అధికార కబంధ హస్తాల్లో నలిగిపోతున్న తిరుపతికి ఇప్పటికైనా విముక్తి కల్పించండి. 2 రోజుల కిందట హైందవ శంకరరావు చెప్పారు, 2 రోజులు ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకా బహుశా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇంకా ఎవరిళ్ళకి కూడా వాళ్ళు వెళ్ళి ఉండరేమో బహుశా. అయినప్పటికీ కూడా ఇమీడియట్గా ఈ దేవాలయాలని ప్రభుత్వాలకు అజమాయిషి, దేవాలయాలకి కేవలం ఆదాయ మార్గాలు, ధూపదీప నైవేద్యాలు లేకుండా అనేక లక్షల దేవాలయాలు కొట్టుమిట్టాడుతుంటే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన ఆదాయ మార్గాన్ని పూర్తిగా వక్ర మార్గానికి పట్టిస్తూ దీనికి సంబంధించి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం రోజుకొక ఇష్యూ, ప్రతి నెల ఏదో ఒక సంఘటన. మొన్న కల్తీ నెయ్యి అన్నారు, మొన్న ఇంకొక సంఘటన జరిగింది, ఈరోజు చూస్తే ఈ దుర్ఘటన. దీనికి ఎవరు బాధ్యతలు వహిస్తారు? పాలక మండలి ఇప్పటికైనా ముందుకు వచ్చి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఆ కుటుంబాలకి తీరని శోకాన్ని మిగిల్చారు. ఆ తీరని శోకం ఈరోజు వాళ్ళ యొక్క మరణం ఒకటే కాదు నాగరాజు గారు, వాళ్ళ ద్వారా కొన్ని వేల మందిగో తిరుమల కొండకి వెళ్ళారు కాబట్టి ఇలా సంఘటన జరిగింది. ఆ తప్పంతా కూడా ఇంత పూర్తిగా స్వామివారికి ఆపాదిస్తారు. సామాన్య భక్తుడు, ఆవేశం ఉన్న భక్తుడు ఏమనుకుంటే తిరుమల కొండకి ఇలా వెళ్ళాను కాబట్టి, తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్ళారు కాబట్టి ఈ రకంగా దూరం అయిపోతుందని చెప్పి ఈరోజు ఎన్నో సంఘటనలు అంటే భక్తుల్ని దూరం చేసే ప్రక్రియ తప్ప భక్తుల మనోభావాలను పట్టించుకుంటూ స్వామివారి యొక్క దివ్య దర్శనానికి అనుకూలంగా లేనటువంటి వసతులు లేమి అక్కడ. అంటే అవగాహన రామి, అంటే కేర్లెస్నెస్. ఏం జరుగుతుందిలే, ఇన్కమ్ ఒక్కటే ప్రాతిపదిక. ఇగో వైకుంఠ ఏకాదశి జరుగుతోంది, ఇన్ని లక్షల మంది వస్తున్నారు, ఎంత హుండీ ఆదాయం వస్తుంది, ఇంతే తప్ప ఒక్కడికి కూడా ఒక బాధ్యత లేదు నాగరాజు గారు. తిరుమల కొండ ఏ చర్చా వేదికైనా నేను సిద్ధపడే మాట్లాడడానికి రెడీగా ఉన్నాను. నేను దీనిలో ఎటువంటి సంకోచం లేదు. కేవలం వైకుంఠ ఏకాదశికి ఇంతమంది భక్తులు వస్తారు, ఎంత హుండీ నిండుతుంది, ఎంత ఇన్కమ్ వస్తుంది, టార్గెట్స్ నిర్వహించుకోవడం ఎంత దారుణం అండి. పైన స్వామివారు చూస్తూ ఉన్నాడు, మీరు చేసిన అకృత్యాలు, మీ దారుణాలు స్వామివారు కంట గమనిస్తున్నాడు. ఈ రోజుకి ఎంతమంది ఈఓలుగా కానీ చైర్మన్లుగా పనిచేసి ఈరోజు ఏ స్థితిలో ఉన్నారు, పేరు తెచ్చుకున్న వాళ్ళు మహానుభావులు ఉన్నారు. ఇప్పటికి కూడా భక్తులు కొంతమంది గొప్ప వాళ్ళు ఇప్పటికి కూడా మరలా స్మరించుకున్నటువంటి ఈఓలు కూడా ఉన్నారు, తిట్టిపోసిన ఈఓలు కూడా ఉన్నారు. మీరు కూడా కాలగర్భంలో కలిసిపోతారు. మీరు కూడా ఎవరి ప్రాపకానికో, ఎవరి అధికారానికి అడుగులు మడుగులుతూ మీరు స్వామివారిని తీసుకెళ్లి వాళ్ళ ముందు కూర్చోబెట్టి దేహి అని ప్రాకులాడడం మానుకుంటే ఈరోజు ప్రెస్ మీట్లో కూడా అధికారులు మాట్లాడుతున్న మాటలు
మాటలు ఎక్కడ కూడా వాళ్ళు అంటే క్షమాపణ వేడుకునే అభిప్రాయం కానీ లేకపోతే తప్పు జరిగిందని కించిత భావన కూడా లేకుండా కేవలం భక్తుల మీద నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దారుణ సంఘటనతోటి ప్రతి భక్తుడు కూడా, ప్రతి వ్యక్తి మనోభావాలు కూడా దారుణంగా దెబ్బతింటున్నాయి. నాగరాజు గారు, ఈ రోజు జరిగినటువంటి ఈ సంఘటనకు సంబంధించి నిర్లక్ష్య ధోరణికి నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను. నాగరాజు గారు, ఆ పాయింట్స్ మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేశాను. మొట్టమొదటిగా వైకుంఠ ద్వార దర్శనం రోజుల్లో టోకెన్ లేకుండా భక్తులకు దర్శనం ఉండదు. దర్శనానికి ఖచ్చితంగా టోకెన్ ఉండాలి. టోకెన్ లేకుండా దర్శనం కలగదు. ఈ 3 రోజులు మీకు దర్శనమే లేదు, ఖచ్చితంగా టోకెన్ తీసుకోవాలి అని చెప్పినటువంటి ఏదైతే వార్త ఉందో సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేసి భక్తులకి మేము సోమవారం దర్శనం చేసుకోవాలి, సో టికెట్ తీసుకోవాలి, ఆ టోకెన్ తీసుకోవాలని ఆతృతలో వాళ్ళు ఎక్కడ అనేక దూరాల నుంచి, అనేక వందల కిలోమీటర్ల దూరం నుంచి వాళ్ళు ప్రయాణం కట్టుకొచ్చి ఈ రోజు ఈ దుస్థితి కారణం అవడానికి ఇది కారణం. నెంబర్ 1 పాయింట్గా. నెంబర్ 2 పాయింట్, పోలీస్ అధికారులకి, పోలీస్ యంత్రాంగానికి, కింద పనిచేసిన కానిస్టేబుల్కి, అధికారులు మెయిన్ అధికారులకి ఎవరికి మధ్య సమన్వయ లోపం. వీళ్ళకి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, కింద అక్కడ డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్కి, పైన ఆఫీసర్స్కి మధ్య ఒక సమన్వయ లేమి కనిపిస్తుంది. 3వ పాయింట్, టీటీడీ అధికారులకి అలాగే అదేవిధంగా టీటీడీ భద్రతా సిబ్బంది, తెల్ల చొక్కాలు తెల్ల పంచి చేసుకున్న ప్రతి ఒక్క టీటీడీ సిబ్బందికి నేను చెప్తున్నాను నాగరాజు గారు, మీ మధ్య అవగాహన లేమి, మీరు ఏం చేస్తున్నారో మీకే తెలియట్లేదు. ఎంతసేపు మీ పై ఆఫీసర్కి ఎంతసేపు ఆయన అడుగుతున్న సరిపోతుంది తప్పించి వాళ్ళని మీరు సరైన విధంగా వాళ్ళు చెప్పే రూల్స్ని పాటించకపోవడం కూడా దీనికి ప్రధాన కారణం. 4వ పాయింట్, అంబులెన్స్ డ్రైవర్స్ ఇన్ టైంలో అక్కడ అవైలబిలిటీ లేకపోవడం. ఇంతమంది సిబ్బంది వస్తున్నారు, ఇన్ని లక్షలాది మంది భక్తులు వస్తున్నారంటే ఎన్ని అంబులెన్స్లు పెట్టాలి? ఏదైనా జరగాలని ఘోరం జరిగితే అంబులెన్స్ అలర్ట్గా ఉండాలి. ఫైర్ సేఫ్టీ అధికారులు ఎంత అలర్ట్గా ఉంటారో అంతకు మించి అధికారులు ఉండాలి. ఇక్కడ ఈరోజు జరిగిన 6 చనిపోవడానికి కూడా కారణంలో ప్రధానంగా తెలియపరిచింది ఏంటంటే, ఇన్ టైంలో హాస్పిటల్ పట్టుకొచ్చుంటే ఖచ్చితంగా కొన్ని ప్రాణాలు బతికించేవాళ్ళని చెప్పి డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. సో ఇన్ టైంలో డ్రైవర్స్ అక్కడ అంబులెన్స్లు అలర్ట్ అవ్వకపోవడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. టీటీడీ చైర్మన్, టీటీడీ ఈఓ, జేఈఓ వీళ్ళ మధ్య సమన్వయం లేమి, అవగాహన రాహిత్యం, ఇది కూడా ఒక కారణం చెప్పవచ్చు. ఇంకొకటి, ఉచిత ఆఫ్లైన్ టికెట్స్ పెట్టడం. నేను ముందుగా చెప్పినట్టుగా ఆఫ్లైన్ టికెట్స్ పెట్టి ఆన్లైన్లో ఇవ్వకపోవడం కూడా పెద్దగా తప్పు. ఇంకొకటి, దేవాదాయ శాఖ మంత్రి గారికి, టీటీడీలో ఉన్నటువంటి ఈ యొక్క సిబ్బందికి, టీటీడీ యొక్క ఆఫీసర్స్కి ఒక అవగాహన లేమి, ఒక కమ్యూనికేషన్ లేదు. వాళ్ళ డిపార్ట్మెంట్స్, వాళ్ళ కలెక్షన్ ఏజెన్సీ వీళ్ళందరూ కూడా ఎంత కలెక్షన్ వస్తుంది చూసుకోవడం తప్పించి, అరే ఇంత పెద్ద కార్యక్రమం జరగబోతుంది, ఇన్ని కోట్ల జనాలు వస్తున్నారు, వీటి కోసం అందరూ కూర్చొని ఒక సమన్వయంగా మాట్లాడుకునే దేవాదాయ శాఖ మంత్రి చొరవ చూపించకపోవడం కూడా ఒక కారణం. ఇంకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి వైకుంఠ ఏకాదశి కార్యక్రమంలో భాగంగా భక్తజన కోటి అశేషంగా వస్తారని తెలిసినప్పుడు లా అండ్ ఆర్డర్ విషయంలో ఎంతటి జాగరూకత ఉండాలి. దీని మీద హోమ్ మినిస్టర్ గారు కూడా అవగాహన రాయొచ్చు. అంటే సరే, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఆల్రెడీ ఇస్తారు. డెఫినెట్గా నేను చెప్తున్నాను, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వాళ్ళ రిపోర్ట్స్ ఉన్నాయి, కానీ అవి బుట్ట దాఖలు చేస్తారు తప్ప కలెక్షన్స్ మీదే దృష్టి పెడుతున్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వాళ్ళు ఇచ్చిన సర్వేల మీద మాత్రం ఎటువంటి దృష్టి లేకపోవడమే ఈరోజు జరిగిన ఈ సంఘటన కారణంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే ప్రధానంగా కలెక్టర్, ఎస్పీ, పోలీస్ ఆఫీసర్స్ ఈ కార్యక్రమంలో ఏదో జరుగుతున్న తంతుని చిట్టచివరిగా జరగబోయేది ఏంటంటే, అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి డిఎస్పీ కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, వీరి మీద టోటల్గా నెట్టివేసి ప్రభుత్వం తప్పించుకోండి. ఫైనల్గా జరిగింది నాగరాజు గారు, చివరికి ఏ ఒక్కరినో బాధ్యులను చేసేసి అతని డ్యూటీలను సస్పెండ్ చేసేసి ఎక్స్గ్రేషియా ప్రకటన చేసి ఇక్కడితో మా తంతు అయిపోయింది, ఈ కార్యక్రమం అయిపోయిందని చెప్పి 2 సానుభూతి మాట్లాడేసి మరలా యథారాజా తథా ప్రజ యథావిధిగా మళ్ళీ దైనందిన కార్యక్రమంలో మునిగిపోతారు తప్ప ఈ తంతే జరుగుతుంది తప్పించి దీనికి ఎవ్వరు కూడా బాధ్యత తీసుకోరు. ఒకసారి రైలు ప్రమాదంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు రైలు దుర్ఘటనకి తను ఎక్కడో సెంట్రల్ రైల్వే మినిస్టర్ గారు ఉంటే దానికి పూర్తి బాధ్యత వహించి ఆయన రాజీనామా చేసిన సంఘటన ఈరోజు నేటి తరాన్ని తెలియకపోవచ్చు. కానీ ఈ సంఘటనకి బాధ్యత వహించి నేను దీనికి బాధ్యత వహిస్తానని చెప్పి అలాంటి నాయకులు కానీ, అలాంటి పాలనా యంత్రం కానీ, అధికారులు కూడా ఈనాటి మనకి ఎవరు కనిపించరు ప్రత్యేకంగా నాగరాజు గారు. ఇకపోతే డిఎస్పీ, ఎస్పీ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో అక్కడ ఎక్కడ డ్యూటీస్ చేస్తున్నారో, ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారో ఎవరికి ఏమీ తెలియదు. ఇక ఇంకొక పాయింట్ ఇప్పుడే మనకు అందిన ఇంకో న్యూస్ ఏంటంటే, ఎవరైతే అంబులెన్స్ డ్రైవర్స్, మనం ఆల్రెడీ పాయింట్ చెప్పాం, ఇప్పుడే మనకు అందిన వార్త ఏంటంటే, ఆ అంబులెన్స్ డ్రైవర్ ఎవరున్నారో అతను టికెట్ కౌంటర్ దగ్గర ఛాయ్ తాగుతూ 20 నిమిషాల పాటు ఆలస్యంగా రావడం కూడా ఈ యొక్క ఇంతమంది దేహాలు అంటే స్విమ్స్ ఆసుపత్రికి షిఫ్ట్ చేయడంలో కానీ, రిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్లడంలో కానీ ఇన్ టైంలో తీసుకెళ్ళి ఉంటే బహుశా మనకు 2-3 ప్రాణాలను బతికేవారేమో. ఆ ఇంటైంలో తీసుకెళ్ళకపోవడం కూడా అవగాహన రాహిత్యం, నిర్లక్ష్య ధోరణి, అదే దీనికి భారీ మూల్యం చెల్లించుకున్నాం నాగరాజ్ గారు. నాట్ ఓన్లీ ఒక దేవాదాయ శాఖ మంత్రి లేకపోతే హోమ్ మినిస్టర్ శాఖని కాకుండా ఏ శాఖ కూడా ఆ శాఖ మంత్రులకి, ఆ శాఖ సెక్రటరీలకి, ఎందుకంటే ఇంత భక్తజన కోటి ఇంత భారీగా వస్తున్నప్పుడు ఒక సమన్వయం ఉండాలి, ప్రతి శాఖకి ఇన్ఫర్మేషన్ ఉండాలి. అటు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుంచి, లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ నుంచి, ప్రతి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అందరూ కూర్చుంటేనే ఒక కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి. ఇవన్నీ పక్కన ఇప్పుడు అధికారాలకి పాలనలో కూర్చున్న వాళ్ళు మాట్లాడడం వేరు, అది ఇంప్లిమెంటేషన్ ఉన్నటువంటి ఆ ప్రాబ్లం, అంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విషయంలో ప్రాబ్లం.
దీనికి ఈఓ గారా, చైర్మన్ గారా, జేఈఓ గారా, ఎస్పీ గారా, డిఎస్పీ గారు కాకుండా ఎవరో ఒక వ్యక్తిని బలి చేసేసి దీన్ని కంటి తుడుపు చర్యగా ఇక్కడతో ముగించేస్తారు నాగరాజు గారు ఈ కార్యక్రమం. కానీ అత్యంత భారీ దుర్ఘటన. ఒక ప్రతి హిందూ ఆక్రోశిస్తున్నాడండి. ఎందుకంటే నేను చెప్తాను ఒక మాట నాగరాజు గారు, చిట్టచివరిగా ముగింపు చేసే విషయంలో ఒక మాట మనం చెప్తాను. తన చెంగును ముడిగట్టుకొని ఒక రూపాయి కాయిన్ పట్టుకొని 7 కొండల మెట్లెక్కి స్వామివారికి దివ్యమంగళ స్వరూపించడం కోసం ప్రతి భక్తుడు తపన పడతాడండి. నేను కోటీశ్వరులకు మాత్రమే, ఎవరైతే విఐపీస్కి మాత్రం, నాట్ ఓన్లీ విఐపీస్, వివివిఐపీస్ మాత్రమే, వాళ్ళకు మాత్రమే స్వామివారికి దర్శనం జరుగుతుంది. మిగిలిన సామాన్య భక్తుడు ఆవేదన చెందుతున్నాడు. సామాన్య భక్తుడు పరక మాట్లాడే ఒక గొంతుకు కూడా లేకపోవడం. అందుకని ఈ రోజుగా చెప్తున్నారు, మీరు పక్కకు తప్పుకోండి. మన హిందూ సంఘాలు అనేక లక్షల సంవత్సరాలుగా, వందల వేల సంవత్సరాలుగా మన ధార్మిక సంస్థలు నడిపించిన దేవాలయాలు చాలా ఉన్నాయి. ఈ మాత్రం టీటీడీ నడిపించుకునే శక్తి లేక కాదు, ఈ రోజు మన ఈ ధార్మిక పెద్దలు ఉన్నారు చాలా మంది. మీరు తొందరగా తప్పుకుంటే ఇటువంటి జరిగే సంఘటనలు పునరావృతం కాకుండా జరిగే అవకాశం కూడా ఉంటుంది. దయచేసి పాలనా యంత్రాంగం ఇప్పటికైనా మేల్కొనండి, లేకపోతే ఇలాంటి దారుణ సంఘటనలు రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎంత దారుణం అంటే నాగరాజు గారు, నిన్న చైర్మన్ గారు మాట్లాడుతూ కూడా ఆయన మాట్లాడిన మొత్తం 3 నిమిషాల విడుదల కూడా మొత్తం ముఖ్యమంత్రి గారు ఏం చేశారండి? చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆయన ఒక సీఎం, రాష్ట్ర ఖచ్చితంగా చూసుకోవాలి. ప్రతి వ్యక్తిని ప్రతి విషయాన్ని ఆయన వచ్చి చూసుకోలేరు కదా. ఈరోజు ఈ సంఘటన సంబంధించి కూడా వారికి అందజేసిన నివేదిక అంతా కూడా ఒక డిఎస్పీ గారు అక్కడ గేట్ల ఇంటైంలో, అంటే ఎవరో ఒక అన్ఫార్చునేట్ అనుకోని ఒక యాక్సిడెంట్ వల్ల ఇమీడియట్గా ఓపెన్ చేయడం వల్ల ఈ తొక్కిసాడు జరిగింది. సో డిఎస్పీ గారిదే తప్పు అని చెప్పి మొత్తం అందరూ కూడా వేళ్ళన్నీ ఆయన చూపించి ఈ రోజు ఆయన్ని బాధ్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ నివేదిక అలాగే ఇచ్చినట్టుగా మనకి తెలుస్తుంది నాగరాజు గారు. చివరిగా ప్రతి భక్తుడు, ప్రతి సామాన్య భక్తుడు కోరుతున్నాడు, ఆవేదన చెందుతున్నాడు. వైకుంఠ ఏకాదశి ఒక రోజు ముందు పెట్టుకొని ప్రతి భక్తుడు సామాన్య ఆవేదన. టీటీడీ పాలనా యంత్రం బేషరతుగా క్షమాపణ చెప్పుకోవాలి. ప్రతి ఒక్క సామాన్య భక్తుడికి కూడా క్షమాపణ చెప్పినంత మాత్రాన ఆ పోయిన ప్రాణం మరలా వెనక్కి తిరిగి రావు. కానీ నిర్లక్ష్యం, మీ మాటల్లో, మీ చేతుల్లో, మీ బిహేవియర్లో ఆ క్షమాపణ కనిపించేటట్టుగా ఒక ప్రశ్న రిలీజ్ చేస్తే కనీసం ఉపశమిస్తాడు ఈరోజు ఒక సామాన్య భక్తుడు.